మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ రాజ్యసభలో లోక్సభలో అంతా అప్రిపోయింది. అది ఒక దీని మాదిరి అమెండ్మెంట్ వచ్చింది, ఓకే అయిపోయి ఇంప్లిమెంటేషన్ కూడా రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయిందని అందరికీ తెలిసిన విషయం. ఇంకో విషయం ఏమంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కోసం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కు డైరెక్ట్లీ ఓపెన్లీ ఆయన వచ్చిందో మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు లోక్సభలో అగెనిస్ట్గా ఓటేసేదానికి పిలుపునిచ్చారు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్గా ఓటేసింది. అదేవిధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్గా పిలుపు ఇచ్చారు ఓటేయమని. అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్గా ఓటేసింది. రెండిట్లో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండూ మా పార్టీ అగెనిస్ట్గా మాట్లాడింది. కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో లోక్సభలో వేశారు, రాజ్యసభలో వేయలేదని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. అది కాకుండా ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందను ఏ స్టేట్ పార్టీ కూడా, ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిండేదే లేదు. ఇది కనీ విని ఎరగని చరిత్ర. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో మా పార్టీ ముస్లిమ్స్కు 25 కోట్ల ముస్లిమ్స్కు ఇది మనోభావాలకు దెబ్బతీసింది. ఈ పార్టీ టోటల్ వచ్చిందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 25, 26 ఆర్టికల్స్కు అగెనిస్ట్గా ఉంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మా పార్టీ తరఫున మేము వచ్చిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా వచ్చిందను ఆ లోక్సభలో బిడ్కు అగెనిస్ట్గా మాట్లాడే ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా రాజ్యసభలో దీనికి అగెనిస్ట్గా మాట్లాడి అగెనిస్ట్గా ఓటు వేయమని పిలుపునిచ్చిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ముస్లిం ప్రపంచం, ముస్లిం వీళ్ళంతా జనాభా అంతా ఈరోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ కానీ ఉన్నారంటే ఎందుకు ఉన్నారు? అట్లా ఉండేదానికి మూల కారణం ఏమంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ముస్లిమ్స్ కోసం నిలబడ్డారు. అందుకోసం వాళ్ళు మన కోసం నిలబడినారు. కాబట్టి ముస్లిమ్స్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు సపోర్ట్గానే ఉంటారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విధంగా ఈరోజు ప్రజలకు అంతా క్లియర్ అయిపోయింది ఏ పార్టీ మన కోసం నిలబడింది, ఏది లేదు అని చెప్పి. ఇంకోటి బీజేపీకి నేను అది ఒకటే ప్రశ్నిస్తాను. ఆ దేవుడు ఈ సృష్టిలో పుట్టించినప్పుడు ఒక పూల తోటలో అన్ని రకాల పూలు ఉండాలనే ఉద్దేశంతో ఒక తోటమాలి ఎట్లా కోరుకుంటాడో ఆ దేవుడు కూడా ప్రపంచంలో అన్ని మతాలు ఉండాలా, అన్ని రకాల వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకొని ప్రతి మనిషిని పుట్టించారు. అట్లా టైంలో మీరు ఎందుకు ఈ తారతమ్యాలు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ముస్లిమ్స్ మీద చిన్న చూపు చేసి ముస్లిమ్స్కు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మీరు ఇది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తీసుకుని వచ్చారు అనేది నేను డైరెక్ట్గా మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి నేను మోదీ గారిని కోరుకునేది ఒకటే, మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా పెట్టుకోండి. ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి ఇది కూడా అయిన తర్వాత కూడా మీరు ఏం చేశారు? దానికి వచ్చి రివర్స్ తీసుకున్నారు. అక్కడ వచ్చే హర్యానా, ఢిల్లీలోని జట్లు మీ దీనికి రైతులకు వచ్చిండే దీనికి అగెనిస్ట్గా వాళ్ళందరూ కష్టపడి పోరాడి ఇది చేసింటే మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్లకు ఫేవర్గా మీరు డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా మేము కూడా మీకు కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ముస్లిమ్స్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి, మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి. మా ఇది మీకు యూజ్ చేసుకోండి, అంతే తప్ప మాకు పక్కదో పెట్టి ఇది మొత్తం చేయొద్దండి. మా పర్సనల్ విషయాలు ఇది వచ్చిందో మా హక్కు, వక్ అనేది మా హక్కు. దాంట్లో దయచేసి మీరు తలదూర్చకుండా ఆ అమెండ్మెంట్ బిల్ను క్యాన్సిల్ చేసేసి ముందు ఉండేటట్టే మీరు చేస్తారని చెప్పి ఈ ప్రెస్ మీటింగ్గా మిమ్మల్ని కోరుకుంటాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పారు. ఈరోజు తప్పుదోవ పట్టారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఫెయిల్ అయింది, తప్పుదోవ పట్టారు. ఎట్లా పెట్టారంటే ఈరోజు చూడండి, ఇప్పుడు 2014, 2019లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండింది. ఆ టైంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తేలావు. అదేవిధంగా 2019 నుండి 2024 కూడా పూర్తి మెజారిటీ ఉండింది. అప్పుడు కూడా అమెండ్మెంట్ బిల్ తేలా. ఈసారి 2 చక్రాల మీద ఆధారపడింది. ఒకటి నితీష్ కుమార్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారి మీద 24 నుండి 29 జరిగే ఈ ప్రభుత్వం ఆధారపడింది. ఈ టైంలో అది తీసుకుని వచ్చారు. అంటే ఏమంటే ఈ బిల్లును పాస్ చేపించేసి ఆ నెపమంతా మీ మీద
నితీష్ కుమార్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద నెట్టేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ఈరోజు ఈ బిల్ తీసుకుని వచ్చింది. మీరు ఇంత సీనియర్ మోస్ట్ ఇదిగా ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోపోయినారంటే నిజంగానే బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా మీకు టైం ఉంది. మేము కోరుకునేది ఒకటే, ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినారు, ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్ పక్క నిలబడినారు, ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం పక్క నిలబడినారు, అదేవిధంగా మీరు కూడా మా పక్క నిలబడండి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏంటి ఇది చూడండి, వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ చాలా వరకు స్టేట్స్ ఈ బిల్లును మేము వచ్చిందను ఇంప్లిమెంట్ చేయనివ్వు మా స్టేట్లో అని చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా నిలబడండి. దీనికి అగెనిస్ట్గా చేసి ఆ బిల్లును రివర్స్ తీసుకునేటట్టు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి మీరు ఏదో చేస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము, డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఈ బిల్లుకు ఈ స్టేట్లు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తారని చెప్పి, చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు.